డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని స్కిప్ చేసేయండి. వేడి అన్నంలో ఈ దొండకాయ పచ్చడి వేసుకున్నారంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు. మళ్ళీ లావైపోతే నాకు సంబంధం లేదు. ముందుగా ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక 10-12 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్ల ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, ధనియాలను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. పచ్చడి ప్రాసెస్ అంతా రెడీ అయ్యేలోపు ఇవి చల్లారుతాయి కదా, మిక్సీ పట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2-3 టమాటాలను బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా ఒక 70-80% ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక బౌల్లో తీసుకొని సపరేట్ చేసుకుందాం. ఈ టమాటాలను ముందుగా ప్రిపేర్ చేసిన ఎండుమిరపకాయ, ధనియాలను కాస్తంత ఉప్పు వేసి మిక్సీ చేసుకుంటే అది టమాటా పచ్చడి అవుతుంది. అయితే దొండకాయ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయలు వేసుకోవాలి. ఇలా పావించి మందంతో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను ప్యాన్లో వేసుకొని చింతపండు కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే దొండకాయలు ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి. ఈ దొండకాయల్లో పసుపును యాడ్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 70-80% మగ్గేదాకా దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసామంటే బాగోదు కాబట్టి ఒక 70% మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను, ధనియాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. దీనిలోనే కాస్తంత రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చడిలోకి ఎప్పుడు రాళ్ళుప్పు అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో 2 రకాల చట్నీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడితో ఆపేసి రైస్తో కలుపుకుంటే టమాటా చట్నీ లాగా ఒక టేస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ దొండకాయ పచ్చడి చేస్తున్నాం కాబట్టి దొండకాయలు కూడా యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎర్రగడ్డ ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఎర్రగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకోవచ్చు. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.